కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసు సిబిఐకి అప్పగించారు. కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలివి. ఆదివారం వరకు పోలీసులకు డెడ్ లైన్ పెట్టింది మమత డెడ్ లైన్ కంటే ముందే కేసు సిబిఐకి అప్పగించారు. డాక్టర్ హత్యపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 3 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఆదివారం వరకు కోల్కతా పోలీసులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డెడ్ లైన్ విధించారు. అయితే దీదీ డెడ్ లైన్ కంటే ముందే హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించేసింది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను వేరే మెడికల్ కాలేజ్కు బదిలీ మీద పంపడం కాదు, సెలవులపై వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ డాక్టర్ హత్యను ఆసుపత్రి అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలున్నాయి. అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు సంజయ్ రాయ్ అనే రాక్షసుడు. హాస్పిటల్ సెమినార్ హాల్లో చదువుకుంటున్న లేడీ డాక్టర్ను అత్యాచారం చేసి ముందుగా హత్య చేసి ఆ తర్వాత అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ విధుల్ని కూడా బహిష్కరించారు. ఢిల్లీ, ఎయిమ్స్, లక్నోలో వైద్యులు ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ডেকে চলে গেল।